మేడారం జాతర గురించి మాట్లాడాలి. లక్షలాది మంది, దాదాపు రోజుకు ఒక 4 లక్షల 5 లక్షల మంది జనం మేడారం సమ్మక్క సారలమ్మలని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. కానీ వెళ్తున్నటువంటి మనము అక్కడ ఉన్న పర్యావరణాన్ని పాడు చేస్తున్నామనే ఒక ఆలోచన చాలామంది కలుగుతున్నది. ప్రత్యక్షంగా అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనబడుతున్నది. మీరు కొబ్బరికాయ కవర్ ఉందా, అగరబత్తీలు కవర్ ఉందా, కోడి చికెన్ కవర్ ఉందా, ప్రతిదానికి కవరే. కవర్ లేనిది మనం అసలు జీవితమే లేకుండా పోయింది. కానీ ఆ కవరు, ఆ ప్లాస్టిక్ మన భవిష్యత్ తరాలని నాశనం చేస్తున్నది, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ. సో ఇది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పిన, తెలంగాణలో దేశంలో రాజకీయ విప్లవంతో పాటుగా పర్యావరణ విప్లవం కూడా రావాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ హెల్త్ మీద, పర్యావరణం మీద చాలా 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 డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా భద్ర గారు వాళ్ళ టీం అంతా కలిసి మేడారంలో ప్లాస్టిక్ని లేకుండా చేయాలి, సేవ్ మేడారం, క్లీన్ మేడారం, గ్రీన్ మేడారం, క్లీన్ తెలంగాణ పేరుతో వాళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. సో మన ముందుకు వచ్చి మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏం చేయబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు భద్ర గారు వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ తరపున వచ్చారు. నమస్తే. నమస్తే. ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? మా కాన్సెప్ట్ గత 14 సంవత్సరాలుగా మేడారంలో ప్లాస్టిక్ వాడొద్దు. ఎస్పెషల్లీ మేడారం అనేది పూర్తిగా ప్రపంచంలోనే ఒక అద్భుతమైన జీవ వైవిధ్య ప్రదేశం. అంటే వాస్తవంగా ఏంటంటే ఇంకొక 5 లక్షల సంవత్సరాలు కావాల్సిన కాలుష్యాన్ని మనం అంతా కూడా క్రియేట్ చేసేసినాం. అంటే మనం వేసుకునే షర్ట్ బటన్స్ దగ్గర నుంచి మనం వాడే బ్రష్ వరకు. ఎస్పెషల్లీ మేడారం గురించే ఎందుకు మాట్లాడంటే 2.5 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం చెప్తా ఉంది, మనం చెప్పట్లే లెక్కలు. ఇక్కడ ప్రభుత్వం దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కనీసం 10% అన్నా పెట్టి డబ్బుతోని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి కదా. అవును. మనము దాదాపుగా ఈ 14 సంవత్సరాలలో కొన్ని వందల సందర్భాల్లో కూడా చెప్పాం, పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడు ఒక దైవ సంరక్షణగా తీసుకోవాలి. దైవ సంరక్షణగా తీసుకోవాలి. ఇప్పుడు నిజంగా దైవం మీద ఎవరికైనా ప్రేమ ఉంటే, నిజంగా దైవాన్ని కాపాడుకునే వాళ్ళు ఫోటోస్ చూస్తున్నా, మనము మీకు నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే, దేశం మీద భక్తి ఉంటే, ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద నిజమైన విజయం. అంతే అంతే అంతే. మేడారం అంటే ఏంది? అడవి. నిజంగా మనం ఏమంటున్నాం, వనదేవతలు అంటున్నాం కదా. అంటే అక్కడ గుళ్ళు కానీ, గోపురాలు కానీ, లేదంటే పెద్ద పెద్ద అయ్యగారులు కానీ, సిద్ధాంతులు కానీ ఎవ్వరు లేరు. రగన్న వెళ్ళి డైరెక్ట్ గా దండం పెట్టుకొని రావచ్చు, భద్ర వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఏ విధమైన అంటు ముట్టి ఇట్లాంటి ఏమి లేవు అక్కడ. మరి అంత గొప్ప ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గత 14 సంవత్సరాలుగా మన పోరాటం ఏంటంటే, ఈ రాజకీయాలు, ఈ కులాలు, ఈ మతాలు అన్నీ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ముందు మనిషి ఉండాలి కదా. వాళ్ళు కూడా అడవి కాపాడుతూనే అడవి కోసం ప్రాణాలు అర్పించాలి. మేడారం అనేది ఒక ప్రపంచంలో గొప్ప హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. ఇంకోటి ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ భూమి అది. ఆ ప్రాంతానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆ భూమికి ఉన్న గొప్పతనం ఏంటంటే, చెప్పండి. ఆ ప్రాంతానికి ఉన్న గొప్పతనం ఏంటంటే రగన్న, వాళ్ళ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి కుటుంబం ప్రాణాలు అర్పించింది. ఏంది ఆ ప్రాంతాన్ని కాపాడుకొని మన గద్దెల కాడ మనం చేసింది ఇది. 22 భారతీయ భాషలలో మేడారానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కావాలి. బ్యానర్ బయట సాఫ్ట్ కాపీ ఉందన్న. ఇది కనబడుతుంది కదా ఇక్కడ. ఇంకోటి అంటే అక్కడ గద్దెలకానే, సమ్మక్క గద్దెకానే మనం చేసింది. అక్కడ మన వాలంటీర్స్ తో కలిపి చేసాము. అదేవిధంగా గద్దెల దగ్గర ఏం చెప్పినామంటే, దానికి మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు రావాలి. యునెస్కో తప్పకుండా ప్రపంచ వారసత్వ జాతరగా దీన్ని గుర్తించాలి. అందులో ఉంటుంది అన్ని భాషలు. నెక్స్ట్ ప్లేయర్ చూస్తున్నా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాత్. నెక్స్ట్ అది ఇంకోటన్నా, ఇది మనం 26 భాషల 22 భారతీయ భాషలు. అంటే భారత రాజ్యాంగం 22 భాషలలో అధికారికంగా రాసి ఉంటుంది. అదేవిధంగా నిజంగా మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కావాలని చేసి ఎవరైతే కోరుకుంటున్నారో, అంటే ఈరోజు ప్రభుత్వం కోరుకున్నా, లేదంటే మనం కోరుకున్నా కూడా, అంటే భవిష్యత్ తరాలకు మన వారసత్వ సంపదను మనం ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా 100 రూపాయల నోటు తీసుకుంటే 100 రూపాయల నోటు మీద ఇన్ని భాషలలో ఉంటుంది. అదేవిధంగా అన్ని భాషలలో నిన్న కూడా న్యూజిలాండ్ ట్రైబల్స్ వచ్చారు అక్కడికి. న్యూజిలాండ్లో డెఫినెట్గా ఇందులో ఏదో ఒక భాష అర్థమవుతుంది. అంటే మన ఆలోచన ఏంటంటే, అన్ని భాషలలో అన్ని శ్వాసలలో ఒకటే చెప్పాలంటే, ప్రకృతే మన దైవం కాబట్టి
పూర్తిగా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మేడారంలో జరుగుతున్నటువంటి ఆ విధ్వంసం మీద కూడా మనం తప్పకుండా మాట్లాడాలి. ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, అది మన అందరూ తెలుసు. మీ ఇంట్లో కూడా ఉంటారు, మా ఇంట్లో కూడా ఉన్నారు. మా మదర్ కూడా ఈరోజు షుగర్ టాబ్లెట్లు మింగుతా ఉంది. మీ ద్వారా విజ్ఞప్తి చేసిందంటే ఇంకా దాదాపుగా జాతరకి రంగం సిద్ధమైపోయింది. ప్రభుత్వము వాళ్ళ క్రెడిట్ కోసం, వాళ్ళ ఆలోచనల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. గౌరవ మంత్రివర్గ సీతక్క గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వాళ్ళ చేతుల మీద కూడా మనం జూట్ బ్యాగ్ కూడా మనం లాంచ్ చేసాం. ఇట్లా జూట్ బ్యాగ్ ఈ వాడాలి అంటే మనం కొనుక్కొని వెళ్ళాలి. ఇప్పుడు మన ఆరోగ్యం కోసం లాస్ట్ టైం ఇచ్చినాయి ఇవి, పోయిన సంవత్సరం ఇచ్చినాయి. పోయిన సంవత్సరం అక్కడ గద్దెల ప్రాంగణంలో మనం పంచిపెట్టినాయి. ఈ సంవత్సరం ఇదన్నమాట. సో ఇట్లాంటి బ్యాగ్స్ వాడండి, పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మనం వాడుతున్నాం అంటే మన పిల్లలని సేవ్ చేసినట్టే, మన భవిష్యత్తు ఇస్తున్నా ఈ సంవత్సరం. ధన్యవాదాలు. మీరు కూడా ఇది పట్టుకొని పోండి మేడారం పోతే. సే నో ప్లాస్టిక్, సేవ్ మేడారం, సేవ్ తెలంగాణ, సేవ్ ఇండియా, క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా, గ్రీన్ మేడారం. దయచేసి గుర్తించండి. అదేవిధంగా ఇది ప్లేట్ ఎందుకంటే ఇప్పుడు అందరూ మొన్న మీకు బాక్స్ కూడా ఇచ్చాను కదా లంచ్. నేను ఆల్రెడీగా ఈ బాక్స్ లో నేను తింటున్నా రోజు. ఇందులో రైస్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నా ఆఫీస్కి ఇదే. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక స్టీల్ ప్లేట్ కూడా పట్టుకొని పోవాలి అందరం. ఎందుకంటే అందరు పేపర్ ప్లేట్లో వాడడం ఏంటంటే 2 గ్రాముల ప్లాస్టిక్ తింటున్నాం మనందరం. ప్లాస్టిక్ ప్లేట్లల్లో వేడి అన్నం వేయగానే అది కరుగుతుంది. ఇప్పుడు మీరు పేషెంట్ అనగా ఇట్లా ఈ 2 తీసుకొని పోయి సరిపోతుంది. పెద్ద దీనికి నామూసి పడాల్సిన అవసరం లేదు కదా. అంటే చాలా మంది ఏమనుకుంటే ప్రెస్టేజ్ ఇష్యూ అనుకుంటున్నారు. నేను ఇంత పెద్ద స్థాయిలో ఉన్నా అంటున్నాడు. కానీ క్యాన్సర్ వస్తే ఎంత పెద్ద స్థాయిలో ఒకటే కదా అన్న. కీమోథెరపీ చేసుకుంటే బాడీ మొత్తం కూడా ఆ కోడి బొచ్చు తీసేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఇట్లా పేపర్ ప్లేట్ ఇట్లా అవన్నీ కాకుండా ఇట్లా ఒక చిన్న మన తీసుకెళ్ళిన నేను మొన్న మేడారంలో తిన్న వీడియో కూడా మీకు చూపిస్తాం ఆల్రెడీ. మా టీం అందరితో పడిపోయినప్పుడు మా వాళ్ళు చెప్పి నేను కూడా తీసుకున్నా. కాబట్టి ఇట్లా చిన్న చిన్న ప్రయత్నాలే చేద్దాం. పెద్దగా ఇప్పుడు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళ మీద యుద్ధాలు వీళ్ళ మీద యుద్ధాలు కాదు, మన మీద మనం యుద్ధం చేయాలి. బుద్ధుడు అదే చెప్తారు కదా, ప్రపంచంలో నువ్వు గెలిస్తే అతి గొప్ప విజయం అంటాడు. కాబట్టి ప్రపంచ పర్యావరణ సంస్థగా గత 14 సంవత్సరాలు ఈరోజు ఒక్కరోజే కదా మనం ఏదో పబ్లిసిటీ స్టంట్ కాకుండా ఇప్పటికే మనం ఈ మేడారం సందర్భంగా దాదాపు 1,00,000 మంది విద్యార్థులు చైతన్యం చేసాం. ఆ వీడియోస్ అన్ని మీకు ఇస్తాం. దాదాపుగా వరంగల్లో మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్, హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ముందు, నిన్న గద్దెల దగ్గర చాలా చోట్ల కూడా చేస్తున్నాం. రేపు ఈ 3 రోజులు కూడా చేస్తాం. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. బేసికల్గా ఏంటంటే ఇట్లా పేపర్ ప్లేటు, గ్లాసు, ఇట్లా జూటు బ్యాగు, ఇవన్నీ కూడా మనం ఓన్గా కొనుక్కుంటే బెస్ట్. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే డస్ట్బిన్లో పడేస్తామన్నా, డస్ట్బిన్లో పడేస్తాం. కాబట్టి ఇది కూడా తప్పకుండా ఇది 100 రూపీస్ పడుతుంది మాకు. మేము చేపించినవి, మాకు ఎవరు ఫ్రీగా ఇవ్వలేదు. దీనికి సపోర్టెడ్గా సామాల ప్రదీప్ అన్న, హరిపన్న పల్లి సారు, మన ఐఎస్ నరహరి సార్ వీళ్ళని సపోర్ట్ ఇచ్చి మాకు ఒక్కసారి మన దగ్గర చాలా నెలలు ఉంటుంది కదా. ఇది 6 నెలలు ఉంటుంది అన్న, కనీసం 6 నెలల నుంచి 1 year ఉంటుంది. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా మీరు రేపు ఇల్లునే తీసుకోండి. మరి తప్పకుండా మీరు రెగ్యులర్గా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే లంచ్ కూడా పనికి లంచ్కి ఇంటికే పోతా, కానీ మధ్యాహ్నం మళ్ళీ వస్తా. లేదంటే అదే నేను ఇదే వాడుతీగా. ఈ జాతర అయిపోయిందాక వాడాలా మరి. తప్పకుండా. ఓకే మిత్రులారా, నేను చివరిగా మన తొలి వెలుగు వేదిక ద్వారా లైవ్ చూస్తున్న వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి కూడా ఈ వీడియో కూడా కొంచెం రిలీజ్ చేయండి. మేడారం అనేది ప్రపంచంలోనే అతి గొప్ప ఆదివాసీల పండగ, అతి గొప్ప వారసత్వ పండగ. ఈ పండగలో మనందరం కూడా మేము మొన్న 2 రోజులు అక్కడ స్టడీ చేస్తేనే ఉండబుద్ధి కాలేదన్న. 2 రోజులు ఉందామని పోయినా ఆ పొల్యూషన్కి, ఆ కాలుష్యానికి ఉండకుండానే పారిపోయి వచ్చేసిన. మేడారం వచ్చే భక్తులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పిపోతే కూడా బ్రాండ్ వేస్తున్నారు. ఇప్పుడు దానికంటే ఇది ఇంకా సీరియస్ కదా. అవును. రేపు పొద్దున మేడారం పోయినాక మన ఇంటికి వచ్చినాక రోగం వస్తే, ఇప్పుడు మీరు ఏదో ఊరేళ్ళు వచ్చి ఆరోగ్యం పాడైపోయింది మీకు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. ఆరోగ్యకరమైన దేశం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఫ్లూ స్ప్రెడ్ అయ్యే టైం. ఇది ముఖ్యంగా డిసెంబర్ నుంచి మార్చి వరకు ఫ్లూ స్ప్రెడ్ అవుతుంది మనందరికీ. అందుకే కరోనా కూడా జనవరిలోనే వరల్డ్ లాక్డౌన్ వచ్చింది. కాబట్టి జాతర వెళ్ళేటప్పుడు మనందరం కూడా ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లకుండా, తిరుపతిలో కొంత డెవలప్ అయింది. తిరుపతిలో మేము గతంలో టీటీడీకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈరోజు ఎంట్రన్స్లోనే మొత్తం వాటర్ బాటిల్లు, సీసాలన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. అట్లనే మేడారంలో కూడా తప్పకుండా ఎంట్రన్స్లో పెట్టేసి ప్లాస్టిక్ ఎక్కడికక్కడ కూడా విచ్చలవిడిగా పడేద్దు. మనందరం మీ ద్వారా అప్పీల్ చేసిందంటే, మేడారం అనేది భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిసిన ఒక ఆస్తి, మన వారసత్వ సంపద, మన వారసత్వ కల్చర్. కాబట్టి డెఫినెట్గా ఇది మాట్లాడడానికి చిన్న సబ్జెక్టే కావచ్చు, కానీ రేపు అసలు మనం లేకపోతే మేడారమే ఉండదు. కాబట్టి సమ్మక్క సారక కూడా మనకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అని. మన సమ్మక్క సారక్కని కాపాడు, సమ్మక్క సారక్క మనల్ని కాపాడతారు. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు. మీ ద్వారా అందరం ప్లాస్టిక్ రహిత నిర్మాణం కోసం మనందరం కూడా గట్టిగా అడుగులేద్దాం. సేవ్ మేడారం, క్లీన్ మేడారం, గ్రీన్ మేడారం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.